And the next award goes to, and the category is Best Dairy Product Manufacturing, Karimnagar Milk Producer Company Limited, Dr. Rajeshwar Rao, Chairman. May we have the AV, please? కరీంనగర్ డైరీ పాల సేకరణ మరియు అమ్మకాలలో పురోగతి సాధిస్తూ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అగ్రశ్రేణి డైరీగా అవతరించిన కరీంనగర్ డైరీ అక్టోబర్ 16, 1971న స్థాపించబడింది. 12,000 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన కరీంనగర్ డైరీ ఇప్పుడు రోజు 2 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ మరో 3 లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యంగా పెట్టుకుంది. పాలను సేకరించిన 24 గంటలలో వినియోగదారులకు అందజేయటం కరీంనగర్ డైరీ ప్రత్యేకత. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 1,300 గ్రామాల నుంచి పాలు సేకరిస్తోంది కరీంనగర్ డైరీ. 1,00,000 మంది పాడి రైతుల కుటుంబ సంస్థగా పేరొందింది కరీంనగర్ డైరీ. తెలంగాణలోనే నంబర్ 1 డైరీగా కొనసాగుతోంది కరీంనగర్ డైరీ. శ్వేత విప్లవానికి చిరునామాగా నిలిచారు కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వర్ రావు. వారికి ఇవే మా శుభాభినందనలు. చాలా సంతోషం. ఎందుకంటే మేము ఏదైతే రైతులకు సేవ చేస్తున్నామో దాన్ని రికగ్నైజ్ చేసి హెచ్ఎంటీవీ వారు మాకు అవార్డు ఇచ్చుడు చాలా సంతోషకరమైన విషయం. అంటే కరీంనగర్ డైరీ చిన్న డైరీతో స్టార్ట్ అయ్యి 12,000 లీటర్ల నుంచి దాదాపు 2 లక్షల లీటర్ల పైన ప్రొక్యూర్మెంట్ చేసుడు. అదేవిధంగా ఒక 15,000 మంది రైతులు ఉన్నటువంటి సభ్యత్వం గలటువంటి ఈ కరీంనగర్ డైరీ ఇప్పుడు 1,00,000 కుటుంబాలు దీనిలో సభ్యత్వం ఉన్నాయి. సో అందుకొరకు మా వంతుగా మేము రైతులకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేయాలి, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా కూడా పాడి పంట అన్నారు. పాడి ఉన్న ఇంట్లోనే పంట బాగా పండుతుంది. సో అందుకొరకు పాడిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పాడిని ఎక్కువ వస్తే పాలు వస్తే వాళ్ళు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. ఆర్థికంగా ఉంటే ఆ రైతు సామాజికంగా కూడా ముందుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కనుక మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. మా కృషిని గుర్తించి హెచ్ఎంటీవీ గారు మాకు అవార్డు ఇచ్చుడు చాలా సంతోషకరమైన విషయమే. మా 1,00,000 కుటుంబాల రైతు కుటుంబాల తరఫు నుంచి నేను కానీ మా ఎండి గారు కానీ మార్కెటింగ్ మేనేజర్ కానీ మేము అందరం కూడా మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలుపుతున్నాం. అంటే ముఖ్యంగా కరీంనగర్ డైరీ పాలకు నాణ్యత మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మేము. ఎందుకంటే నేను ఎప్పటికి కూడా చెప్తుంటాను, ప్రోడక్ట్స్ కావాల్సింది క్వాలిటీ, మనిషికి కావాల్సింది క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి ముందుకెళ్తాడు. ప్రోడక్ట్కి ఏదైతే క్వాలిటీ ఉందో ప్రోడక్ట్ తప్పనిసరి డెవలప్ అవుతుంది ఆస్కారం ఉంది. మా దగ్గర ఎటువంటి అడల్ట్రేషన్స్ లేకుండా, లాభాపేక్ష లేకుండా, నో లాస్ నో ప్రాఫిట్ మీద మరి మంచి ప్రోడక్ట్స్ కూడా మేము తయారు చేస్తాం. దాదాపు 25 ప్రోడక్ట్స్ మా స్వీట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మిల్క్లు కూడా 7-8 వేరియంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పిండిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్న తర్వాత 24 గంటల లోపల సప్లై చేసే ఏకైక డైరీ మా కరీంనగర్ డైరీ. తెలంగాణ లోపలనే ఒక నెంబర్ 1 డైరీగా మేము తీసుకురావడం జరిగింది. కనుక మరి దీని ద్వారా ఇటు కన్జ్యూమర్స్కు అటు ఉత్పత్తిదారులకు అంటే ప్రొడ్యూసర్స్కు కన్జ్యూమర్స్కు మనిషికి 2 కన్నులు ఎట్లనో, ఒకటి ప్రొడ్యూసర్స్ అయితే ఒకటి కన్జ్యూమర్స్, ఇద్దరిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తాం. కనుక క్వాలిటీలో ఎటువంటి పరిస్థితి లోపల కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు. మా ప్రోడక్ట్స్ ఎవ్వి కూడా మీరు చూసుకున్నా కూడా క్వాలిటీలో నెంబర్ 1 ఉంటుంది. అంటే యువతకు మేము చెప్పేది ఏంటంటే పాడిని నమ్మండి, మీ యొక్క కుటుంబాలు కూడా బాగుపడతాయి. మీరే కాదు మీ కుటుంబం కూడా బాగుపడేందుకు ఆస్కారం ఉంది. తప్పనిసరి ప్రతి ఒక్క రైతుకు అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమ కనుక అటు యూత్ వాళ్ళ పిల్లలు కూడా మరి ఈ మధ్యనే చాలామంది కూడా డైరీ ఫార్మ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా కూడా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది.